హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్వామీజీని మార్చేశారు అన్న టైటిల్ తో కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి సార్. అంటే అంతకుముందు ఆయన విశాఖ శారదా పీఠం స్వాముల వారితో అన్ని సలహాలు తీసుకునేవారు, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా జరిపించుకునేవారు. కానీ అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఈయన అధికారంలోకి కూడా రావడానికి హెల్ప్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఈయన ఇంకో కొత్త స్వామీజీని వెతుక్కున్నారు. విజయవాడలో ఉంటున్న ఆశ్రమంలో ఉంటున్న ఒక స్వామీజీ దగ్గరికి ఆయన తరచుగా వెళ్తున్నారు. ఇక మీదట పూజ కార్యక్రమాలన్నీ కూడా ఆయనతో చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తాయేమో చూడాలి అన్న లెవెల్లో కొద్దిగా ట్రోలింగ్ కూడా నడుస్తుంది. మరి స్వామీజీ మార్పు పైన మీరేం చెప్తారు సార్? అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంకా కొనసాగించటం ఏమిటి? ఆయన ఏమో ఉపయోగపడలేదు కదా గత ఎన్నికల్లో. కాబట్టి ఆయన వల్లనే ఓటమి వచ్చింది కాబట్టి ఆయన ఎందుకు తీసి పక్కన పెట్టలేదు అని చర్చ జరిగింది కదా. అవును. మరి ఇక్కడ స్వామీజీని మార్చడం అనేది గొప్ప విషయం, అభినందించదగ్గ విషయమే కదా. స్వరూపానంద ఆయన విశాఖపట్నానికి చెందినటువంటి ఒక స్వామీజీ. ఆయన ఈయనకి ఆధ్యాత్మిక గురువుగా కనిపించాడు. తర్వాత ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగాలేదు. ఆయన ఆశ్రమాలకు సంబంధించి భూముల వివాదాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఆయన దగ్గరున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ గురించి ఆరాలు తీస్తోంది. ఆయన కొంచెం సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎలా సెటిలైట్ చేసుకోవాలి అనే ప్రోగ్రాంలో ఉన్నాడు స్వాముల వారు. అయితే ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు శృంగేరి పీఠానికి మారాడు. శృంగేరి పీఠానికి చెందినటువంటి స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాడు. ఆయనతో పాటు వెల్లంపల్లి, అలాగే మల్లాది విష్ణు, అవినాష్ అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు. అయితే ఈ విధుశేఖర అనేటువంటి స్వామీజీ ఈయన ఏదైనా ఆయనకి మరి ఉపయోగపడతాడా అంటే కల్ట్ ఉంది ఆయనకు కూడా. శృంగేరి పీఠాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు, అనుయాయులు ఉన్నారు. దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తనకు ఏదన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళుంటాడు ఆయన. బహుశా మల్లాది విష్ణు గారు లీడ్ చేసి ఉండొచ్చు. అలా ఆయన ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాడు. అంతవరకే విషయం. అయితే ఈ స్వామీజీలు వీళ్లతో ఏమిటి ప్రయోజనము అంటే ఒక సమాజానికి ఒక పాజిటివ్ సిగ్నల్ పెడుతుంది. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వినమ్రుడై నమస్కారం పెట్టడం వివాదాస్పదమైంది ఆ రోజుల్లో. నిన్న అంటే ఈయన ఆ విధుశేఖర దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే దాదాపుగా ప్రణమిల్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిలబడి నమస్కారం పెట్టినటువంటి ఫొటోస్ చూసాం మనం. చాలా వినయం ఉంది. ఇది ఒక సమూహంలోకి పాజిటివ్ వెడుతుంది అనే ఉద్దేశంతో చేసుండొచ్చు. పైగా తన మీద ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ నుంచి బయటకు రావటం కూడా వ్యూహం కావచ్చు. ఈ మధ్య చూసామంటే పూచికి పుల్ల దొరికినా బ్రహ్మాస్త్రం చేసే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఆ మధ్య మనం లడ్డూ వివాదం చూసాం, తిరుమల వివాదం చూస్తున్నాం. టీటీడీ కొత్త చైర్మన్ గారు కనిపించకుండా జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు చేస్తున్నాడు ఆయన రోజువారీ. ఈ ప్రాసెస్లోనే ఆయన టీటీడీ ప్రక్షాళన అంటే ఇతర మతస్థులకి ఉద్యోగాలు ఉంటే వాళ్ళని వేరే చోటకి బదిలీ చేయటం లాంటి కార్యక్రమాలు కూడా తీసేసుకుంటున్నాం ఇలా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఒక సమాజాన్ని లేకపోతే ఒక సమూహాన్ని కొంచెం వాళ్ళకి సంబంధించినటువంటి సెంటిమెంట్లని తను రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా ఒక సిగ్నల్ వెళ్ళటం మంచిది అని అనుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని వెళ్ళి ఒక నమస్కారం పెట్టాడు. ఇది ఆయనలో వచ్చిన మార్పుకి సూచకగా అనుకుంటే నెమ్మదిగా తన్ని తాను తిరిగి జనాల్లోకి తీసుకెళ్ళి తను ఒక సమర్థుడైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఎమర్జ్ అయితే తప్ప నడవదు. ఇవన్నీ ఓకే. ఈ ప్రయత్నాలన్నీ చేస్తూనే తను ఒక సమర్థుడైనటువంటి ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఒక ఆమోదాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఓకే. అంటే జనాల రోజువారీ సమస్యల్ని పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యం గురించి నువ్వు గ్రౌండ్లో నిలబడి నిన్న ఎలాగైతే మీ ప్యాలెస్ నుంచి బయలుదేరి వారి ఆశ్రమానికి వెళ్ళి, నేను అనుకోవటం సత్యనారాయణపురం ఏరియాలో ఉంటుంది వీళ్ళ ఆశ్రమం, బహుశా అక్కడికే వెళ్ళుంటారు ఈయన అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి మీరు ఎలాగైతే ప్రణమిల్లారో అదే పద్ధతిలో ప్రజల రోజువారీ సమస్యల మీద మీరు గ్రాస్ రూట్ లెవెల్లో నిలబడి ఫైట్ చేయగలిగితే, ప్రజలకి ఒక సమర్థుడైన ప్రతిపక్ష నేత మాతో ఉన్నాడు అనేటువంటి ఒక భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీకు అధికారం వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇలా స్వామీజీల దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లి బయటకు వచ్చి 2 పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకుంటే కుదరదు. ఇంకా ఆ ప్రాక్టీస్ మొదలవ్వలేదు జగన్మోహన్ రెడ్డి నుంచి. 6 నెలలు అయిపోయింది, మీరేం చేశారు అని అడుగుతున్నారు వారిని. 6 నెలలు అయిపోయింది, ప్రతిపక్ష నేతగా మీరేం చేశారు అని జనం అడిగితే చెప్పుకోవడానికి నేను శృంగేరి పీఠానికి వెళ్ళి నమస్కారం పెట్టి వచ్చానంటే కుదరదు కదా. ఆ మధ్య వరదలు వచ్చినప్పుడు మీ రోల్ ఏమిటి, మీరు పోషించిన పాత్ర, ప్రభుత్వం పోషించిన పాత్ర ఏమిటి అనేది వేరే గొడవ. అది 100% సబబా తప్ప, దాని మీద పొలిటికల్ విమర్శ చేయండి, ఓకే. దాంతోపాటు మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలిగా మీ యాక్టివిటీ మీద. అందుకని ఆ ప్రయత్నం చేయాలి ఆయన. ఈ స్వామీజీలను మార్చుట, అలాగే సలహాదారులను మార్చుట, ఇది ఓకే, ఇదంతా జరుగుతుంది ప్రొసీజర్. ఇది ప్రొసీజరల్ ప్రోగ్రామ్. ఇవి మాత్రమే మిమ్మల్ని కాపాడవు. మిమ్మల్ని కాపాడాల్సింది ప్రజలు. మీకు ఆల్రెడీ ఒక 40% ఒక సెక్షన్ మద్దతు ఉంది మీకు. ఓకే. ఆ మద్దతును కన్సాలిడేట్ చేసుకోవటానికి ఏం చేయాలి అనే కార్యక్రమాన్ని రూపొందించుకుని రాజకీయ కార్యక్రమంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి. అలా ఉండగలిగితే తిరిగి ఆయన అధికారంలోకి రావటం అనేది పెద్ద కష్టమేం కాదు. కూటమి ప్రభుత్వం మీద ప్రజలు క్రిటికల్గానే ఉన్నారు. క్రిటికల్గా ఉండటం మాత్రమే కాదు, జాగ్రత్తగా గమనిస్తున్నారు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది. అంటే ఇప్పటివరకు వీళ్ళు చూపిస్తున్నటువంటి ప్రోగ్రెస్ అంతా కూడా కేసులు పెట్టడంలోనూ దీని మీద ఉంది తప్ప గ్రౌండ్లో జనాలకి అందుతున్నది ఏమీ కనిపించటం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తాను అనేటువంటి నినాదం కూడా ఎక్కడ సంపద సృష్టించటం లేదు జనాలకు. ఇంకా ఆయన సంపద సృష్టించే విద్య జనాలకు పూర్తిగా ఇవ్వలేదు. ఆ ఇవ్వలేదు అనేటువంటి విమర్శ ఉంది జనాల్లో. సో కొన్ని సమస్యలు కలవు. అలాగే ఎన్నికల హామీల అమలు గురించి మీరు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించండి ప్రభుత్వాన్ని, ప్రజలతో కలిసి. ఆ పని చేసినా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అది కూడా చేయట్లే జగన్మోహన్ రెడ్డి. అది కూడా చేయకుండా ఏదో స్వామీజీ దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఏదో ఒక సమూహం మన వెనకాల నిలబడిపోతుంది. అక్కడ మన మీద ఉన్నటువంటి ఆరోపణలు అంటే అంటే ఆయనకి ప్రతిపక్షం, ప్రస్తుతం అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి తన మీద వస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టచ్చు. ఇలాంటి ఆలోచనలన్నీ వర్కౌట్ అవుతాయని నేనైతే అనుకోవడం లేదు.